ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. కేజీఎఫ్ తర్వాత 4 ఏళ్లుగా ఫ్యాన్స్ ను ఊరిస్తున్న రాకింగ్ స్టార్ యష్ నెక్స్ట్ మూవీ టాక్సిక్ రిలీజ్ విషయంలో ఇంకా సస్పెన్స్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ పాన్ ఇండియా మూవీ రిలీజ్ డేట్ చుట్టూ జరుగుతున్న కన్ఫ్యూజన్, వస్తున్న రూమర్స్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. అసలు టాక్సిక్ సినిమాకి ఏమైంది? సడన్ గా రిలీజ్ ఎందుకు ఆగిపోయింది? కొత్త రిలీజ్ డేట్ విషయంలో మేకర్స్ ఏం ప్లాన్ చేస్తున్నారు? గీతూ మోహన్ దాస్ డైరెక్షన్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న టాక్సిక్ రిలీజ్ విషయంలో క్లారిటీ రావటం లేదు. షూటింగ్ స్టార్ట్ అయినప్పుడు 2025 ఏప్రిల్లోనే సినిమా రిలీజ్ ఉంటుందని ప్రకటించారు. ఆ తరువాత 2026 మార్చ్ 19కి షిఫ్ట్ చేశారు. కానీ ఏమైందో ఏమో సడన్ గా జూన్ 4వ తేదీకి పోస్ట్ పోన్ చేస్తున్నట్టు ప్రకటించారు. తరువాత ఆ డేట్ ను కూడా క్యాన్సిల్ చేస్తూ ఇంటర్నేషనల్ రిలీజ్ కోసం మళ్లీ వాయిదా వేస్తున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. నిజానికి మార్చ్ 19న బాలీవుడ్ మూవీ దురంధర్ 2తో టాక్సిక్ రేస్లో నిలబడాల్సింది. కానీ ఆ సినిమాకున్న క్రేజ్ చూసి బాక్సాఫీస్ క్లాష్ ఎందుకని యష్ అండ్ టీమ్ సైలెంట్ గా తప్పుకున్నారని టాక్ వినిపించింది. దురంధర్ 2 సక్సెస్ చూసిన తరువాత టాక్సిక్ టీం నిర్ణయం కరెక్టే అని అంతా భావించారు. కానీ ఇప్పటికీ రిలీజ్ విషయంలో క్లారిటీ రాకపోవడంతో సినిమా వాయిదా వెనుక వేరే కారణాలున్నాయన్న డౌట్స్ రైజ్ అవుతున్నాయి. టాక్సిక్ అవుట్పుట్ మీద యష్ ఏమాత్రం సాటిస్ఫై అవ్వలేదని సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది. రీషూట్స్ కు సంబంధించిన వార్తలను ఖండించిన మేకర్స్ రిలీజ్ విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. మరీ ముఖ్యంగా ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారన్న వార్తలు ఫ్యాన్స్ కు షాక్ ఇస్తున్నాయి. మరి ఈ వార్తలపై చిత్ర యూనిట్ అఫీషియల్ క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.